Children, now we'll see the basic proportionality theorem. Basic proportionality theorem ki ఇంకొక పేరు థేల్స్ థీరం అని కూడా ఉంటుంది. రైట్, స్టేట్మెంట్ చూద్దాం చూడండి పిల్లలు. ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు intersects other two sides in distinct point, the other two sides are divided in the same ratio. సో ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఇక్కడ ఇచ్చిన చూడండి పిల్లలు, ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చినాము. సో ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ని ప్యారలల్గా డ్రా చేస్తే, సో ఇక్కడ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయితే ఈ డిఈ అనేది అదర్ టూ సైడ్స్ని, ఇక్కడ ఏబి అండ్ ఏసీని, అదర్ టూ సైడ్స్ని అంటే ఏబి అండ్ ఏసీని ఇక్కడ డి దగ్గర ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఈ సైడ్ ఏదైతే ఉందో బేస్కి డ్రా చేసిన ప్యారలల్గా డ్రా చేసిన లైన్ అయితే ఏదైతే ఉందో అది అదర్ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో అయితే ఇక్కడ ఏం చెప్పున్నాడంటే చూడండి పిల్లలు, ద లైన్ ఇంటర్సెక్ట్స్ అదర్ టూ సైడ్స్ అండ్ డిస్టింక్ట్ పాయింట్స్, అంటే వేరే వేరే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. అయితే సార్ ఒకే పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేస్తుందా అంటే అదర్ టూ సైడ్స్ని అవును చేసేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి పిల్లలు. ఇది చూడండి, ఇక్కడ కామన్ పాయింట్ అంటే ఏబికి ఏసీకి కామన్ పాయింట్ ఏంది ఏ. సో ఇక్కడ నుంచి కూడా పాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏది బీసీకి ప్యారల్గా ఉంటూ ఏబికి ఏసీకి కామన్ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి పాస్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది ప్యారలల్ లైన్కి. ఓకే, సో అయితే అలా కాకుండా అంటున్నాడు, అంటే అక్కడ డిస్టింక్ట్ పాయింట్స్ అని ఇచ్చున్నాడు, అందుకని అలా కాకుండా అదర్ టూ సైడ్స్ని వేరే వేరే పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ డ్రా చేసిన లైన్ అనేది ఏబిని ఏసీని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అంటున్నాడు. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఓకే పిల్లలు, రైట్. సో ఇక్కడ గివెన్ డేటా ఏమైతే ఎంటర్ చేద్దాం పిల్లలు. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఏదైతే ఉందో దాంట్లో డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ డిఈ ఇంటర్సెక్ట్స్ AB at D and AC at E. ఈ డిఈ అయితే ఈ డిఈ ఏదైతే ఉందో అది బీసీకి ప్యారల్గా ఉండి అండ్ ఏబీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఏసీని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకున్నాం. రైట్, అయితే ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్. ఓకే, ఆర్ టు ప్రూవ్ అని కూడా రాయొచ్చు. రైట్, అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా మనకి ఇచ్చిన డేటా ప్రకారం అంటే స్టేట్మెంట్ని యూజ్ చేస్తే మనకు వచ్చిన ట్రయాంగిల్ ఏదంటే ఇది వస్తుంది. చూడండి, ఇది ఏ బి సి, ఇది డిఈ. సో ఈ డేటా ఏదైతే ఉందో అంటే ద పిక్చర్ విచ్ ఈస్ డ్రాన్ అకార్డింగ్ టు ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ప్రూవ్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకేనా? సో అందుకని మనం ఏం చేస్తామంటే కొంత కన్స్ట్రక్షన్ని ఎక్స్ట్రాగా మనం డ్రా చేస్తాం. అంటే థీరంని ప్రూవ్ చేయటానికి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం డ్రా చేసిన పిక్చర్ ఏదైతే ఉందో అది సరిపోకపోతే ఎక్స్ట్రాగా మనం ఏదైనా డ్రా చేస్తే దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ అంటారు పిల్లలు. ఓకేనా? కన్స్ట్రక్షన్ చూడండి, కన్స్ట్రక్షన్లో ఏం చేస్తున్నామంటే పిల్లలు బిఈని జాయిన్ చేస్తున్నాం. జాయిన్ బిఈ కామా సిడి, బిఈని సిడిని జాయిన్ చేస్తున్నాం. అండ్ ఇంకేం చేస్తున్నామంటే ఇవి రెండు పర్పెండిక్యులర్స్ పిల్లలు. ఏది
ఈఎన్ అలానే డిఎం ఇవి రెండు పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను. దేని మీదకి? ఏబి మీదకి. అంటే డి నుంచి ఏసీ మీదకి డిఎం పర్పెండిక్యులర్, అలానే ఈ నుంచి ఏబి మీదకి ఈఎన్ అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకేనా? అండ్ డ్రా డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ అండ్ ఇంకోటి ఏముంది పిల్లలు? ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. రైట్? సో ఇప్పుడు ప్రూవ్ చేయాలి. అయితే చూడండి పిల్లలు, ఈ థీరంని ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఈ థీరంని ప్రూవ్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఒకటి ఉంది, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ థీరం అంతటిని ప్రూవ్ చేస్తాం. అంటే ఈ థీరంను ప్రూవ్ చేసే ముందు కొంత డేటాని, అంటే కొన్ని టాపిక్స్ని రీకాల్ చేసుకోవాలి. అయితే ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎలా వస్తుంది పిల్లలు అంటే, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది పిల్లలు? ఆఫ్ బిహెచ్ కదా. ఇక్కడ డేటాలో మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అంటే ఏడి బై డిబి అండ్ ఏఈ బై ఈసీ, ఇవి రెండు ఈ బేస్ లైన్ ట్రయాంగిల్లో మనం ఏం చెప్పాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఉండే బేస్ లైన్ ఉంటాయి. ఏది? ఏడి డిబి ఏఈ ఈసీలు, ఇవి మనం తీసుకునే ట్రయాంగిల్లో బేస్ లైన్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ ఏమైంది? బేస్ లైన్ ఉంటాయి. సో ఆ బేస్లనే మనం ఇక్కడ రేషియోస్గా ఆన్సర్ వస్తుంది. రైట్? అయితే హైట్, హెచ్ అంటే ఏందైనా ఆల్టిట్యూడ్, హైట్. ఒకసారి చూడండి, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇది చూడండి, ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఏబిసి తీసుకున్నాను. సో ఇది బేస్ అవుతుంది, ఇది వచ్చి ఆల్టిట్యూడ్ అవుతుంది, పర్పెండిక్యులర్. ఆల్టిట్యూడ్ అంటే ఏందైనా ఎ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టికల్ వర్టెక్స్ టు ద బేస్. వర్టికల్ వర్టెక్స్ నుంచి, అంటే ఇక్కడ ఏ ఉంది కదా, వర్టికల్ వర్టెక్స్ నుంచి బేస్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్నే ఆల్టిట్యూడ్ అంటాం. రైట్? ఈ ఆల్టిట్యూడ్ అనేది ఒక్కొక్క ట్రయాంగిల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే? సో ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏ బేస్ తీసుకున్నా కానీ, అంటే 3 సైడ్స్లో ఏ బేస్ తీసుకున్నా కానీ ఈ ఆల్టిట్యూడ్ అనేది లోపలే ఉంటుంది. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా కాదు పిల్లలు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది అయితే ఇది ఏబిసి అనుకుంటున్నాను, రైట్ యాంగిల్ అట్ బి. అయితే ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అంటే బీసీ వచ్చి బేస్ అవుతుంది, ఏబి వచ్చి హైట్ అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ సైడ్సే ఒకటి బేస్ అవుతుంది, ఒకటి హైట్ అవుతుంది. అంటే ఆల్టిట్యూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే? అయితే ఇది ఇలా డ్రా చేశాను అనుకో, ఇక్కడ చూడండి ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఇలా డ్రా చేస్తే ఇది ఏ, ఇది బిసి. ఇప్పుడు బేస్ వచ్చి ఏబి అయింది, హైట్ వచ్చి బీసీ అయింది. ఓకే? రైట్? అలా కాకుండా నేను ఇలా డ్రా చేశాను, ఇది బి, ఇది ఏ, సి. ఇది రైట్ యాంగిల్ అట్ బి. అయితే ఇక్కడ బేస్ వచ్చి హైపోటెన్యూస్ అయింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ అయితే అంటే ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది. సో బేస్ మారితే ఆల్టిట్యూడ్ కూడా మారుతుంది, అంటే ఆల్టిట్యూడ్ పొజిషన్ కూడా మారుతుంది. రైట్? అంటే ఆల్టిట్యూడ్ మెజర్ కూడా మారుతుంది. సో బేస్ మారితే ఆల్టిట్యూడ్ మెజర్ కూడా మారుతుంది, కానీ ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ ఎప్పుడు మారదు. ఓకేనా? సో ఏ సైడ్ తీసుకుని, ఇక్కడ అక్యూట్ ట్రయాంగిల్లో బీసీ తీసుకున్నాను. సో బేస్ మారుతుంది, ఆల్టిట్యూడ్ కూడా మారుతుంది, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మారదు. అలానే బేస్ ఏసీ తీసుకున్నాను అనుకో, దీనికి పర్పెండిక్యులర్గా డ్రా చేస్తాం. అప్పుడు బేస్ మారుతుంది, ఆల్టిట్యూడ్ మారుతుంది, కానీ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మారుతుంది. ఓకేనా? సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూశారు కదా. అయితే మన థీరంలో అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇది చూడండి పిల్లలు, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇది ఒక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి ఏబిసి, అబ్ట్యూస్ యాంగిల్ బి దగ్గర ఉంది అనుకున్నాం. సో 1 అబ్ట్యూస్ యాంగిల్ ఉంటుంది కదా, ఒక ట్రయాంగిల్లో 1 అబ్ట్యూస్ యాంగిల్ ఉంటుంది. రైట్? ఈ అబ్ట్యూస్ యాంగిల్ బేస్లో ఉంటే ఆల్టిట్యూడ్ అనేది బయట ఉంటుంది.
సో ఆల్టిట్యూడ్ అంటే ఏం తీసుకున్నాం పిల్లలు? ఎ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టికల్ వర్టిసెస్ టు ద బేస్. వర్టికల్ వర్టెక్స్ నుంచి అంటే బేస్కి డ్రా చేయాలి. ఇది బేస్. అయితే ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసి ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఇది పర్పెండిక్యులర్, ఇది ఏడి అనుకుంటున్నాను. సో అయితే ఈ ఆల్టిట్యూడ్ ఎక్కడుంది పిల్లలు? అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో బయట ఉంది. ఓకే, అదే ఇలా డ్రా చేశాను అనుకో నేను, ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అబ్ట్యూస్ యాంగిల్ బి దగ్గర ఉంది అండ్ ఇది ఏ అనుకుంటున్నాను, ఇది సి అవుతుంది. అంటే ఇప్పుడు బేస్ ఏమైంది? ఏబి అయింది. రైట్. ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది పిల్లలు? అంటే వర్టికల్ వర్టెక్స్ ఏది? సి దగ్గర ఉంది. సి నుంచి బేస్కి డ్రా చేయాలి. సో ఆ పర్పెండిక్యులర్ని ఎక్కడి నుంచి డ్రా చేయాలి పిల్లలు? సి నుంచి బేస్కి. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, అంటే ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడుంది? అవుట్ సైడ్ ఉంది, ఎక్స్టీరియర్ ఆఫ్ అ ట్రయాంగిల్. దట్ మీన్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. దట్ మీన్స్ ఎక్స్టీరియర్ ఆఫ్ అ ట్రయాంగిల్లో ఉంటుంది. అయితే అదే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసామనుకో, సో ఇది బి అవుతుంది, ఇది ఏసీ అవుతుంది. ఈ కేసులో ఇన్సైడ్లో ఉంటుంది. రైట్. ఓకే, ఆల్టిట్యూడ్. ఓకే, ఆల్టిట్యూడ్ పొజిషన్ చూశారు కదా పిల్లలు. అలానే మనకి ఈ తీరంలో ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది. ఈ తీరంలో ఇంకో కాన్సెప్ట్ కూడా యూస్ చేస్తాం పిల్లలు. అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక 2 ప్యారల్ లైన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏబి బేస్ తీసుకుంటున్నాను. సో ఈ ప్యారల్ లైన్స్ మధ్యలో ఎన్ని ట్రయాంగిల్స్ డ్రా చేసినా విత్ సేమ్ బేస్ అవన్నీ ఈక్వల్ ఏరియాస్ని కలిగి ఉంటాయి. అది ఎలా సార్ అంటే, అయితే ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంది పిల్లలు? బి, ఏబి. సో ఎన్ని ట్రయాంగిల్ తీసుకున్న బేస్ అనేది ఏబి మాత్రమే ఉంటుంది. అయితే హైట్ అనేది మారుతుంది. హైట్ ఎలా మారుతుంది? ఇదిగో ఈ వర్టికల్ వర్టెక్స్ అనేది ఈ లైన్ ఏదైతే ఉందో ఎల్ఎం అనుకుంటున్నాను, ఈ వర్టికల్ వర్టెక్స్ అనేది ఎక్కడ ఉంటుంది పిల్లలు? ఈ ఎల్ మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎక్కడ తీసుకున్నాం? బిట్వీన్ ద సేమ్ ప్యారల్ లైన్స్ మధ్యలో. సో సేమ్ బేస్ మీద ఉంటూ ప్యారల్ లైన్స్ మధ్యలో ఉండే ఏ ట్రయాంగిల్కైనా సేమ్ ఏరియా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే బేస్ సేమ్ కాబట్టి. అంతేకాకుండా ఆల్టిట్యూడ్ కూడా సేమ్గా ఉంటుంది. ఎలా సేమ్గా ఉంటుంది అంటే, ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తున్నాను చూడండి పిల్లలు. ఇదొక వర్టెక్స్, ఇక్కడ నుంచి నీళ్ళుగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఈ వర్టెక్స్ నుంచి నీళ్ళుగా ఇలా ఒకటి. రైట్. అలా ఎన్ని ట్రయాంగిల్ తీసుకున్నా విత్ సేమ్ బేస్ అండ్ ద ట్రయాంగిల్స్ బిట్వీన్ ద సేమ్ ప్యారల్ లైన్స్ దేర్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఈ ఆల్టిట్యూడ్ కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారల్ లైన్స్ ఈజ్ ఎనీవేర్ సేమ్ కాబట్టి. సో ఏ ప్యారల్ లైన్స్ మధ్య అయిన డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ హైట్ ఏమవుతుంది? ఈ హైట్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారల్ లైన్స్ అవుతుంది. అందుకని ఈ హైట్ ఎక్కడ తీసుకున్నా కానీ మనకి సేమ్గా ఉంటుంది. అంటే హైట్ మారదు, బేస్ మారదు. సో అంటే 2 ట్రయాంగిల్స్ ప్యారల్ లైన్స్ మధ్యలో ఉంటే విత్ సేమ్ బేస్, ఓకేనా, సేమ్ బేస్ ఏబి, సేమ్ బేస్, ఇక్కడ బేస్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్స్ అన్నిటికీ ఒకటే ఏరియా ఉంటుంది. ఎందుకంటే బేస్ సేమ్గా ఉంటుంది, హైట్ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి. రైట్. ఒకటి బేస్ ఎందుకు సేమ్గా ఉంటుంది? సేమ్ బేస్ అని చెప్పాము కాబట్టి. హైట్ ఎందుకు బేస్ సేమ్గా ఉంటుంది అంటే, ఇక్కడ హైట్ ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారల్ లైన్స్ ఈజ్ ఎనీవేర్ సేమ్ కాబట్టి. అంటే బేస్ సేమ్, హైట్ సేమ్ కాబట్టి ఏరియా కూడా సేమ్గా ఉంటుంది. ఓకే పిల్లలు, ఈ 2 కాన్సెప్ట్ మనం ఈ థీరంలో ప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, థీరం ప్రూవ్ చేద్దామా? ఓకే పిల్లలు, ప్రూవ్ చేద్దామా? రైట్. అయితే నేను ఒక పాయింట్ చెప్పుకున్నాను. ఏంటది? ఏడి, బీడి, ఏఈ, ఈసీలు బేస్లు అవుతాయి అని చెప్పాను. రైట్. ఒకసారి చూద్దాం పిక్చర్లో ఏడి ఎక్కడుందో. ఇక్కడ చూడండి, ఏడి ఇది ఉంది. కొంచెం బయట డ్రా చేస్తున్నాను పిల్లలు మనకు తెలియడానికి. ఓకేనా, ఇది ట్రయాంగిల్. అంటే ఈ ఏడి ఉండేటట్టు ఒక సైడ్గా ఉండేటట్టు ట్రయాంగిల్లో ఏముంది అంటే, ఇదిగో ఏడిఈ, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఏడిఈ. రైట్. ఈ ట్రయాంగిల్ ఉంది ఏడిఈ. ఓకేనా. అలానే ఇక్కడ టాప్లో ఏఈ ఉంది. ఏఈ కూడా ఉండేటట్టు
ఏముందంటే ఏడిఈ. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక ట్రయాంగిల్ ఉంది, బేస్ ఏముండాలంట డీబీ. అయితే డీబీ చూడండి ఎక్కడుందో, ఇదిగో ఇది డీబీ అవుతుంది కదా. ఈ డీబీ అనేది ఇది అంటే ఈ అంటే ఇది ఒక సైడ్గా ఉండే ట్రయాంగిల్ ఏంది, ఇది అవుతుంది. ఏంది బీడిఈ, అవునా. సో మనకి నేమ్స్ ఉండాలి కదా, పాయింట్స్ ఉండాలి, ఏబిసిడి. ఓకే, అంటే బిడిఈ. ఓకే, అలానే ఈసి ఉంది. ఈసీ ఎక్కడుంది పిల్లలు, ఇదిగో ఇక్కడుంది కదా ఈసీ. ఇది బేస్గా ఉండే ట్రయాంగిల్ ఏంటంటే ఇదిగో సిడిఈ, ఈ ట్రయాంగిల్. ఓకేనా. రైట్, మనకి ఇప్పుడు టోటల్గా ఎన్ని ట్రయాంగిల్ వచ్చినాయి పిల్లలు, 3 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఒకటి ఏడిఈ, ఇంకోటి బీడిఈ, ఇంకోటి సిడిఈ. ఈ 3 ట్రయాంగిల్స్కి ఏరియాస్ కనుక్కుందాం. రైట్, ఇన్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుంటున్నాను పిల్లలు. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏడిఈ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. ఏడిఈ బేస్ ఫార్ములా ఏంది పిల్లలు, బేస్ ఇంటూ హైట్. ఇక్కడ చూడండి పిల్లలు, మనకు అర్థం అవటానికి నేనేం చేస్తున్నానంటే అంటే ఏడి డిబి ఉండే బేస్గా ఉండే ట్రయాంగిల్ని బయటికి తీస్తున్నాను. ఓకే, చూడండి. ఓకే పిల్లలు, సో ఇక్కడ పైన టాప్లో ఏ ఉంటుంది, ఇది బి, టాప్లో ఏ ఉంటుంది, కింద ఇక్కడ డి ఉంటుంది మిడిల్లో, కింద బి ఉంటుంది, రైట్ సైడ్ వచ్చి ఈ ఉంటుంది. రైట్, అయితే నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే పిల్లలు రొటేట్ చేస్తున్నాను మనకు అర్థమయ్యేటట్టు. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇక్కడ రొటేట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా చూడండి, ఇలా రొటేట్ చేశాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి టాప్లో ఏమొస్తుంది పిల్లలు, ఈ వస్తుంది కదా. కింద లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది పిల్లలు, ఏ వస్తుంది. ఓకే, రైట్ సైడ్ ఏమొస్తుంది పిల్లలు, బి వస్తుంది. ఇది వచ్చి డి అవుతుంది, డాటెడ్ లైన్ వచ్చి ఎన్ అవుతుంది. అవును కదా పిల్లలు. రైట్. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి పిల్లలు, పైన పిక్చర్ నేను డ్రాగ్ చేసి కింద పెట్టినాను. సో దాన్ని రొటేట్ చేసి మనకు అర్థమయ్యేటట్టు తీసుకున్నాను. ఓకే పిల్లలు, ప్రూవ్ చేద్దాం పిల్లలు. రైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనం ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుంది ఏందైనా ఏడిఈ, ఇదే కదా ఏడిఈ. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో బేస్ ఏంది పిల్లలు, ఏడి, హాఫ్ ఇంటూ బేస్ ఏడి తీసుకున్నాను. హైట్ ఏంది పిల్లలు, పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ కదా, ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఇదిగో ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి, ఇక్కడ తీసుకున్నాను. సో పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, హైట్ అవుతుంది, అంటే ఈఎన్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని సింపుల్గా మనం ఏఆర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ అని రాస్తాం పిల్లలు. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. ఓకే, రైట్. అలానే ఇంకొక ట్రయాంగిల్ తీసుకోవాలి. బేస్ ఏమి ఉండాలి పిల్లలు, డీబీ ఉండాలి. ఇదిగో ఇక్కడ డినామినేటర్లో డీబీ ఉంది కదా. సో ఈ డీబీని మనం బేస్ అంటే ఇదిగో ఇది డీబీ, ఇది బేస్గా ఉండే ట్రయాంగిల్ తీసుకుంటాం. రైట్, అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమైంది పిల్లలు, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. సో ఇది అబ్ట్యూస్ యాంగిల్. సో దీనికి ఆల్టిట్యూడ్ అనేది ఏది, ఈఎన్ఏ అవుతుంది. ఇది బయట ఉంది కాబట్టి. రైట్, సో అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏంది పిల్లలు, డీబీ ఇంటూ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది పిల్లలు, ఈఎన్ అవుతుంది. రైట్, ఇది ఎందుకంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ఆల్టిట్యూడ్ బయట ఉంటుంది కాబట్టి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఈ రెండింటికి మనం రేషియో కనుక్కుంటున్నాం. చూడండి పిల్లలు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
ADE by area of triangle BDE. ఇవన్నీ ఒకటే ప్యాటర్న్లో రాయండి పిల్లలు, ADE, BDE, CDE అని. సో మనం ఎప్పుడు రాసినా గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోం. ఓకే, సో న్యూమరేటర్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE అంటే ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ AD ఇంటూ EN కదా. అలానే డినామినేటర్లో ఏమొస్తుంది పిల్లలు, హాఫ్ ఇంటూ DB ఇంటూ EN, రైట్. సో ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, EN కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి పిల్లలు, AD by DB. Therefore area of triangle ADE by area of triangle BDE is equal to ఏం మిగిలింది పిల్లలు, AD by DB, రైట్. ఇది 1 అనుకుంటున్నా. అలానే ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ఇంకా 2 ట్రయాంగిల్ తీసుకోవాలి పిల్లలు. ఇక్కడ AE బేస్గా తీసుకోవాలి, అలానే EC కూడా బేస్గా తీసుకోవాలి. అవి బేస్గా ఉండేటట్టు మనం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ చూసాం, అంటే ADE ఒకటి, CDE ఒకటి. అవి 2 కూడా నేను ట్రాక్ చేసి బయటపడతాను. చూడండి పిల్లలు, చూడండి పిల్లలు. సో ఇక్కడ ఉంది కదా ఈ ట్రయాంగిల్ ADE పైన ఉండేది, CED లేకపోతే CDE అనేది, ఆ రెండింటిని డ్రాగ్ చేస్తున్నాను, చూడండి బయట తీసుకొస్తున్నాను, రైట్. ఓకే, దీన్ని ఇది పాయింట్స్ రాస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను పిల్లలు. చూడండి ఇలా రొటేట్ చేస్తున్నాను. ఓకే, ఓకే పిల్లలు, పాయింట్స్ రాద్దాం. ఇక్కడ ఏమొస్తుంది పిల్లలు, A వస్తుంది, రొటేట్ చేసాం కదా. ఇక్కడ A, ఇది వచ్చి E, ఇది వచ్చి C అవుతుంది, ఇది వచ్చి D అవుతుంది, ఇది వచ్చి EM అవుతుంది కదా పిల్లలు. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం, AE కదా పిల్లలు మనం తీసుకోవాల్సింది బేస్, AE అండ్ CE లేకపోతే EC, ఈ 2 అంటే AE ఇదొకటి బేస్ ఉండేటట్టు తీసుకోవాలి, అలానే EC కూడా బేస్ ఉండేటట్టు తీసుకోవాలి. అంటే ట్రయాంగిల్ ఏం తీసుకోవాలి, ADE. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE. ఇక్కడ బేస్ మారింది పిల్లలు, బేస్ మారితే ఏరియా మారదు, అయితే ఆల్టిట్యూడ్ మారుతుంది కదా. హాఫ్ ఇంటూ బేస్ ఏం తీసుకుంటున్నాను, AE తీసుకుంటున్నాను. AE ఆల్టిట్యూడ్ ఏంది పిల్లలు, ఇదిగో DM ఆల్టిట్యూడ్ అవుతుంది కదా, DM ఈజ్ ఆల్టిట్యూడ్. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CED తీసుకుంటున్నాను. ఈ CED అనేది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ఆల్టిట్యూడ్ అనేది బయట ఉంటుంది కదా. సో ఇన్ ట్రయాంగిల్ CDE is equal to హాఫ్ ఇంటూ బేస్ ఏంది పిల్లలు, EC అవుతుంది కదా, ఇది బేస్ అవుతుంది. ఓకే, ఇది బేస్ అవుతుంది, అయితే ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, DM అవుతుంది, రైట్. DM ఈ రెండింటిని రేషియోగా అనుకుంటున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE is equal to హాఫ్ ఇంటూ AE ఇంటూ DM బై కింద దానికి చూడండి పిల్లలు ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ EC అని తీసుకోండి, CE కాదండి EC అని తీసుకోండి పిల్లలు. ఓకేనా, EC ఇంటూ DM. ఓకే, DM క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్, CE అన్నా EC అన్నా ఒకటి పిల్లలు, రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CDE, పైన ఉండేది కింద కూడా రాశాను. అయితే ఇక్కడ మిగిలింది ఏంటి పిల్లలు, AE బై EC. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఒకసారి పైన ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ న్యూమరేటర్లో ఉంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE ఉంది. ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్లో
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి, రెండు ఏరియాస్ ఈక్వల్ సేమ్గా. అయితే ఆల్టిట్యూడ్ బేస్లు మారినాయి. అయితే ఇక్కడ పైన ఏడి బేస్ తీసుకున్నాను, ఇక్కడ ఏఈ బేస్ తీసుకున్నాను. రైట్. అయితే డినామినేటర్స్ ఏమైతే ఉన్నాయో బీడిఈ అండ్ సిడిఏని, అవి డిఫరెంట్ ట్రయాంగిల్స్. ఓకేనా. అయితే లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవి టూ ట్రయాంగిల్స్ ఆర్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలైన్స్. అందుకని ఆ ఏరియాస్ కూడా ఈక్వల్ అవుతాయి. అది కూడా ఒకసారి చూద్దాం. పిక్చర్ దగ్గరికి వెళ్దాం. చూడండి పిల్లలు. రైట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదైతే ఉందో. ఇక్కడ చూడండి పిల్లలు, ఇదిగో బీడిఈ, ఇదో బీడిఈ ఈ ట్రయాంగిల్ అవుతుంది. జాగ్రత్తగా వినండి పిల్లలు. బీడిఈ ఈ ట్రయాంగిల్ అవుతుంది. అలానే సిడిఈ ఇదిగో ఈ ట్రయాంగిల్ అవుతుంది. రైట్. ఈ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే. సో ఈ టూ ట్రయాంగిల్స్. అయితే మనకి గివెన్లో ఏమి ఇచ్చినాడు, డిఈ ప్యారలల్ టు బీసీ. ఈ డిఈ అనేది బీసీకి ప్యారలల్. సో దీన్ని నేను ఫ్లిప్ చేస్తున్నాను, ఒకసారి కింద డ్రా చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పైన డిఈ ఉంది కదా పిల్లలు, ఇలా ఉంటుంది, ఇలా ఉంది. ఇది డిఈ, ఇది బి, ఇది వచ్చి సి అవుతుంది. ఓకే. సో ఇది ప్యారలల్ లైన్, ఏబిసి ప్యారలల్ టు, దీన్ని ఇలా రాస్తున్నాను చూడండి పిల్లలు. నేను ఇది డిఈ అనుకుంటున్నాను. అయితే బి ఇలా ఇలా ఉంటుంది. ఇది బి అవుతుంది. ఇంకోటి ఇలా ఉంటుంది. ఓకే. రైట్. ఇది సి అవుతుంది. అయితే ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు ఇవి రెండు ప్యారలల్. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, అంటే బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. సో ఇక్కడ బేస్ ఏమవుతుంది పిల్లలు, ఇది బేస్ అవుతుంది, డిఈ అనేది బేస్ అవుతుంది. సో ఇవి టూ ప్యారలైన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటి హైట్ కూడా సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్టిట్యూడ్ తీసుకుంటే సేమ్, ఇక్కడ నుంచి ఆల్టిట్యూడ్ తీసుకుంటే సేమ్గా ఉంటుంది. అంటే ట్రయాంగిల్ బీడిఈ అనేది సిడిఈ అనేది సేమ్ బేస్ మీద ఉన్నాయి అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలైన్స్ మీద ఉన్నాయి. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు సిడిఈ అవుతుంది. ట్రయాంగిల్ బీడిఈ అండ్ ట్రయాంగిల్ CDE are on the same base DE and between the same parallel lines, ఏంటది, డిఈ అండ్ బీసీ. therefore area of triangle BDE is equal to area of triangle CDE. This is the third equation. Okay, from 1, 2 and 3 we get ఏమొస్తుంది పిల్లలు, న్యూమరేటర్స్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ ద థర్డ్ వన్ డినామినేటర్స్ ఆల్సో, అండ్ ఫ్రమ్ థర్డ్ వన్ డినామినేటర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అందుకని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ triangle BDE is equal to area of triangle ADE by area of triangle CDE. therefore two triangles equal కాబట్టి ఏమవుతుంది పిల్లలు, AD by DB is equal to AE by EC. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే పిల్లలు.